జగన్ పర్యటనలో మహిళా ఎస్ఐ ప్రవళికపై దౌర్జన్యం చేసిన వైసీపీ ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవి పరారీలో ఉన్నారు. అతనిపై కేసు పెట్టారని బాహ్య ప్రపంచానికి తెలియకముందే అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. బైక్ యాక్సిడెంట్ కేసులో సీదిరి అప్పలరాజు కుమారుణ్ణి కాపాడేందుకు విఫలయత్నం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీకాకుళం జిల్లా పోలీసులు చింతాడ రవి విషయంలోనూ విమర్శలు మూటకట్టుకున్నారు. వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా నడిరోడ్డు మీద మహిళా ఎస్ఐపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటనకు బాధ్యుడైన ఆమదల వలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ శుక్రవారం పరారయ్యారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయారు. అయితే ఆయన ఓ వీడియో విడుదల చేసి జరిగిన ఘటనపై వివరణ ఇచ్చుకున్నారు. తాను వైసీపీ కార్యకర్తల నుంచి మహిళా ఎస్ఐకు రక్షణగా ఉన్నానే తప్ప దౌర్జన్యం చెయ్యలేదన్నారు. మా ఆమదాల వలస నియోజకవర్గం నుండి మాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు హైవే మీదుగా అప్పలరాజు గారి దగ్గరికి వెళ్లబోతున్నారు. అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. నేను ఆవిడ దగ్గరికి వెళ్లి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగోలేదు కదా, జనాలందరూ వచ్చి పడుతున్నారు, మీరు అక్కడి నుండి వెళ్లిపోండి మేడం, పక్కకు వెళ్లిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. మహిళా ఎస్ఐపై దాడి ఘటనలో చింతాడ రవికుమార్ సహా మరికొందరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ శుక్రవారం సాయంత్రం వరకు బయటకు పొక్కకముందే రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించిన చింతాడ రవి, అతని అనుచరులపై 24 గంటలు గడిచే వరకు ఎందుకు మీనమేషాలు లెక్కించారని ఆమదల వలస ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రశ్నించారు. వెబ్సైట్లో ఎక్కడా చింతాడపై కేసు పెట్టినట్లు కనిపించలేదని, కానీ శుక్రవారం ఉదయమే ఈ సెక్షన్లంటూ ఎలా చెప్పారని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోనే వైసీపీ కోవర్టులు ఉన్నారనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని రవికుమార్ మండిపడ్డారు. మరోవైపు చింతాడ రవికుమార్ సహా మహిళా ఎస్ఐపై దౌర్జన్యం చేసిన వారిలో పలువురికి నేర చరిత్ర ఉంది. రవికుమార్ సహా 21 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏటూ బొడ్డేపల్లి శ్రీను, గతంలో పలాసకు చెందిన వ్యాపారి లక్ష్మీనారాయణ్ను కిడ్నాప్ చేశారు. గతేడాది నవంబర్ 6న పలాస పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. A4 అన్నెపు కృష్ణ గతంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బుక్కయ్యాడు. మరో వ్యక్తి 2024లో ఆస్తుల ధ్వంసం కేసులో నిందితుడు. ఇంకొకరిపై కొట్లాట కేసు ఉంది.